నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ రాజకీయాల్లో ఫెయిలైన ఆమె సోదరుడు జగన్ కు తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమవుతున్నారు. తాజాగా క్రిస్మస్ ను పురస్కరించుకుని జగన్ రాజకీయ ప్రత్యర్థి అయిన నారా లోకేష్ కు షర్మిల స్పెషల్ బహుమతి పంపడం చర్చనీయాంశంగా మారింది. జగన్ కు గట్టి సంకేతాలు పంపినట్లయిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇది ముమ్మాటికి రాజకీయంగా, వ్యక్తిగతంగా వైసీపీకి జగన్ కు ఇబ్బందికర పరిణామాలు ఎదురైనట్టేనని విశ్లేషణలు ప్రారంభమయ్యాయి. వాస్తవానికి ఈ ఇద్దరి మధ్య విభేదాలు నెలకొన్నా ఇట్టే కలిసిపోతారని అంతా భావించారు. కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ తెలంగాణ విలీన ప్రక్రియ వెనుక జగన్ ఉన్నారని అంతా అనుమానించారు. కానీ తాజా పరిణామాలతో జగన్ తో షర్మిలకు తీవ్ర విభేదాలు నెలకొన్నాయని తెలుస్తోంది. ఏకంగా లోకేష్ కు క్రిస్మస్ గిఫ్ట్ పంపించడంతో తమ మధ్య విభేదాలు సమసిపోలేదని, పెరిగాయన్నంత రీతిలో హెచ్చరికలు పంపారు. వాస్తవానికి క్రిస్మస్ కు వైఎస్ కుటుంబ సభ్యులంతా ఒక చోట కలవడం ఆనవాయితీగా వస్తోంది. అయితే జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన పరిణామాలు ఆ కుటుంబంలో చిచ్చురేపాయి. ముఖ్యంగా వివేకానందరెడ్డి హత్యతో కుటుంబం నిట్ట నిలువునా చీలిపోయింది. జగన్ను విభేదించి షర్మిల తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేశారు. కానీ షర్మిలతో తమకు సంబంధం లేదని ఏకంగా సజ్జల రామకృష్ణారెడ్డితో జగన్ చెప్పించడం అగ్నికి మరింత ఆజ్యం పోసింది. తెలంగాణ ఎన్నికల్లో షర్మిల కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపడానికి కూడా సజ్జన తప్పుపట్టారు. అది ఆమె అంతర్గత విషయమని తేల్చేశారు. తాము స్పందించమని చెప్పారు. అయితే తెలంగాణలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు చాలా సందర్భాల్లో షర్మిల ఇబ్బంది పడ్డారు. కేసీఆర్ ప్రభుత్వం ఆమెపై అమానుషంగా ప్రవర్తించిన సందర్భాలు ఉన్నాయి. ఆ సమయంలో మాట మాత్రానికైనా జగన్ స్పందించిన దాఖలాలు లేవు. ఒకానొక దశలో ఏపీ సీఎంతో భోజనాలు చేస్తారు, టీ తాగుతారు, కానీ రాష్ట్ర ప్రయోజనాలను మాత్రం పట్టించుకోరంటూ కేసీఆర్ పై షర్మిల అనుచిత వ్యాఖ్యలు చేశారు. తద్వారా జగన్ చర్యలను సైతం తప్పుపట్టారు. అడుగడుగునా అన్నకు నచ్చని విధంగా షర్మిల నడుచుకున్నారు అన్న విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు ఏకంగా నారా లోకేష్ కు షర్మిల ప్రత్యేక గిఫ్ట్ పంపడం వైసీపీకి ఇబ్బందికరమే. సోదరుడు జగన్ తో విభేదాలు వచ్చిన నాటి నుంచి ఆయనతో ఎటువంటి వేదికలు పంచుకోవడానికి షర్మిల ఇష్టపడటం లేదు. కనీసం బర్త్డే, రాఖీ శుభాకాంక్షలు కూడా తెలియజేయడం లేదు. అలాంటిది తన తండ్రి హయాం నుంచి రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న నారా చంద్రబాబు, లోకేష్ లకు జగన్ చెల్లి క్రిస్మస్ స్పెషల్ గిఫ్ట్ పంపడం వెనుక సోదరుడితో ముదిరిన తీవ్ర విభేదాల కారణమని, మున్ముందు ఇదే ధోరణితో ముందుకు సాగుతానని ఏకంగా జగన్ కు సంకేతాలు పంపినట్లయింది. సాధారణంగా జగన్ మొండిపట్టు సోదరిగా షర్మిలకు తెలుసు. తన చర్యలు జగన్ కు కోపం తెప్పిస్తాయని తెలుసు. ఆయన ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. ఇప్పుడు ఏకంగా ఆయన రాజకీయ ప్రత్యర్థికి శుభాకాంక్షలు చెప్తుండడం చూస్తుంటే ఆమె తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధపడినట్లయింది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.